రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఎక్కడెక్కడ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సులు లేక మరోవైపు ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో స్పందించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ సేవలు కొనసాగించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మరోవైపు డిపోల దగ్గర ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నిరసనలు చేపట్టారు. సిద్ధం 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 సిద్ధం. రైతుగా ఆర్టీసీ సమ్మె తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. తమ 32 డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు రాలేదంటూ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మె బాట పట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రయాణికులు కూడా ఒకవైపు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు ప్రభుత్వం తరపు నుండి పొన్నం ప్రభాకర్ మంత్రి స్పందించారు. 32 డిమాండ్లు తాత్కాలికంగా పరిష్కారం చేయడానికి కాసేపు టైం కావాలని కూడా వారు అడుగుతున్న పరిస్థితి. అయినా పట్టించుకోకుండా ఆర్టీసీ సిబ్బంది నిరసనలకు దిగారు అంటూ పొన్నం ప్రభాకర్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోలలో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులంతా రోడ్డెక్కి ఆందోళన పాటపట్టి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు కావచ్చు, మిగతా ఉద్యోగ సంఘాల నేతలతో కావచ్చు, ఉద్యోగులంతా కూడా రోడ్డుపైకి బైఠాయించి ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ సమస్యలను నెరవేర్చాలి, 32 సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అందుబాటులో కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్ లేదు, ఎందుకు సమ్మె చేస్తూ మాట్లాడడం. ఇది ప్రధానంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకని సమ్మె చేస్తున్నారు? ఎటువంటి సమస్యలు మీకంటే? మాకు ఈ గవర్నమెంట్ మాకు ఏంటంటే మేము ఒక ప్రధాన సమస్య, మాకు ప్రభుత్వంలో విలీనం. మేము కోరుకునేది అంటే ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత. మాకు ఈ నియంతృత్వ అంటే ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం లాగానే నియంత్ర విధానాన్ని పాటిస్తూ యూనియన్లను కూడా కనీసం వీళ్ళు ఏం చెప్తారు, ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం. వాస్తవంగా ప్రజాస్వామ్యం, స్వతంత్రం పుట్టిన ప్రజాస్వామ్యము కూని చేసే విధంగా ఈ నియంత్ర పోకడలు. అంటే మాకు ఇంతవరకు యూనియన్లు మా సమస్యలు చెప్పుకునే నాదులు లేడు. మేమేమన్నా వాళ్ళ వెల్ఫేర్ కమిటీలని ఒక ఎండి గారు ఒకరు ఎవరైతే నిర్ణయిస్తారో డిపోలా వాళ్ళు మాత్రమే, అంటే కేంద్ర బిందువు ఎండి ఆఫీస్ నుంచే రిలీజ్ అవుతుంది. వాళ్ళకి నమ్మకస్తులని వాళ్ళకు వెల్ఫేర్ కమిటీ సంపీల్లాగా పెడతారు. వాళ్ళు సంతకాలు పెట్టారు. 7 కిలోమీటర్లు పెంచినా కూడా మేము అడగడం లేదు, మేము సచ్చుకుంటూ డ్యూటీలు చేసుకోవాలి. అయితే దీని ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మన మంత్రి గారు చెప్తారు ఇది పేదోళ్ళ లైఫ్ లైన్ అంటారు. పేదోళ్ళ లైఫ్ లైన్ బతికించడం కోసం సమ్మె చేస్తున్నాం మేము. ఎందుకంటే టోటల్గా ప్రైవేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ అవుతుంది ఇప్పటికి కూడా. అయితే అలాంటి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము సమ్మె చేస్తున్నాం. మళ్ళీ మా బతుకుల బాగు కోసం మమ్మల్ని వంచిన ఈ ప్రభుత్వంపై ఇదే రేవంత్ రెడ్డి మా యొక్క మా పోరాటాల మీద సీఎం పీఠాన్ని ఎక్కిండు. ఆ పోరాటాలు మమ్మల్ని ఆయన మాటలు నమ్మి మేము విశ్వసించి ఇన్ని సంవత్సరాలు అయినా 2 సంవత్సరాలు పైన అవుతుంది. ఇంతవరకు విలీనం లేదు, విధానాలు లేవు. పాత కమిటీ కేసీఆర్ ఏం చేసిండు, అతని మీద 50 రోజులు పోరాటం చేసిన తదంతర పరిస్థితుల వల్ల అతను మా మీద లాస్ట్ చివరి అపాయింట్మెంట్ మాత్రమే ఆగింది. విలీనం ప్రక్రియ పూర్తయింది, దాదాపు 99% పూర్తయింది. ఆ ఒక్కటే మేము అడగముందే ఆయన చర్చల్లో ఆయన పెట్టిండు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీ యొక్క స్వతంత్రత, మీ యొక్క విశ్వాసం పైన మాకు విశ్వాసం మీద నమ్మకం ఉంచి మేము వచ్చినాం. ఇప్పుడు మా విశ్వాసం కోల్పోయే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. పోలీస్ ఫోర్స్ని పెట్టిళ్ళు మమ్మల్ని ఏ విధంగా అంటే ఒక నియంతృత్వ పోకడలో మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ పొద్దున్న నుంచి తిండి తికాన లేకుండా మేము ఇక్కడే పడి ఉన్నాము. దీనికి బాధ్యత వాళ్ళు మేము నమ్మిన ఈ గవర్నమెంటే. ఒక్క విలీనం చేస్తాం మేము, ఏమవుతుంది మీకు పోయేదే ఉంది. అక్కడ జగన్ చేసిండు కదా, ఏమైనా అడిగిల్లా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అడగ ముందుకు ఒక మాట ఇచ్చిండు చేసిండు కదా. మీరు ఇచ్చిలో మేము అడగ ముందుగా మేనిఫెస్టోలో పెట్టినాక కూడా మేము పూర్తిగా నమ్ముకున్నాం. మమ్మల్ని ఎట్లా మోసం చేస్తారు మీరు? కాబట్టి ఈ రాజకీయ వాగ్దానాలపైన మేము పోరాటం చేస్తాం. వాగ్దానం ఇచ్చినాక మోసం చేసినందుకు మేము పోరాటం చేస్తాం. మా యొక్క ఆకలి ఇప్పుడు 2017 పే స్కేల్ మీద ఇప్పుడు 2026లో ఉన్నాం. 2017 పే స్కేల్ దాని యొక్క ఎరియర్స్ లేవు, 2017 ఎరియర్స్ లేవు, ఆ యొక్క అదనపు చెల్లింపులు లేవు. అలా చితికిపోయి ఉన్నాం మేము ఆర్థికంగా.
అందుకే మేము ఏకంగా ఉన్నాం. ఇది నాయకత్వ సమ్మె కాదు, ఎవడో చేసే సమ్మె కాదు. ఇది అట్టడుగు స్థాయి కార్మికుల నుంచి వచ్చిన గుండెల నుంచి వచ్చిన పోరాటం ఇది. ఇదే మీకు మంది మహిళా ఉద్యోగులు వాళ్ళతో అమ్మ ఎటువంటి సమస్యలను ఒకవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన కొన్ని బస్సులు బయటకు వెళ్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఏం చెప్పేది ప్రజలు కూడా ఆలోచించాలి సార్. మేము అనుభవంతో 20-30 ఏళ్ళ సర్వీస్ ఉన్నాలో మేము ప్రయాణికులం కన్న బిడ్డల వల్ల చూసుకుంటే వాళ్ళకు మంచి సౌకర్యం ఇస్తున్నాం సార్. అయినా వాళ్ళు ఇప్పుడు పోతే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ప్రజలు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మేము చేసే సేవలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మేము చేసే సేవ కానీ మేము చేసే వర్క్ కానీ వాళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారు. వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తారని మేము నమ్ముతున్నాం సార్. ప్రధానంగా మీకు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, మీ సమస్యలు ఏంటి? ఇబ్బందులు మహిళలకే సార్, కార్మిక లోకానికే ఇబ్బంది ఉంది. 2017లో ఉన్న బియ్యం రేటు ఇప్పుడు లేదు సార్, అప్పుడున్న పప్పు రేటు ఇప్పుడు లేదు. 10 సంవత్సరాల నుంచి అప్పుడున్న రేటు ఇప్పుడు అసలే లేదు సార్. కానీ మా జీతాలు మాత్రం అంత మాత్రమే ఉన్నాయి సార్. మాకు పిల్లలు ఉన్నారు, మాకు భర్తలు, మేము పోషించుకోవాలి మా కుటుంబాలని. వాళ్ళని పోషించుకోవాలంటే మాకున్న శాలరీ కూడా సరిపోవట్లేదు సార్. మాకు ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నాం సార్. మా గొంతమ్మ కోరికలు అసలే కాదు సార్, మా గొంతమ్మ కోరికలు కాదు, ప్రైవేటీకరణ వైపు పోతుంది సార్. ఆర్టీసీ ఎటుపోతుంది, మాకు మేము హార్ట్ కుట్టుకుంటున్నాం. మేము ఎటుపోతుంది అసలు ఆర్టీసీ సంస్థ ఎటుపోతుంది, ప్రైవేట్ ఆర్టీసీ ఆ సంస్థ ప్రైవేట్ పరం అవుతుంది సార్. మేము కట్టుకున్న డిపోలు, మేము కట్టుకున్న మా ఇల్లు లాంటి మా డిపోలను ప్రైవేట్ వాళ్ళు వచ్చి కబ్జా చేసేస్తున్నారు సార్. ఇప్పుడు 2 డిపోలు వరంగల్ 2 డిపోలు మొత్తం జేబీఎం హస్తగతం అయిపోయింది. అక్కడ ఆర్టీసీ వారు లేదు సార్, ఏమి ఒక డిఎం గారు తప్ప వేరెవరు లేరు అక్కడ. అక్కడ కనుక ఒక ఆర్టీసీ డ్రైవర్ ని రిక్రూట్ చేసి చూడండి, ఒక 10 మంది పోషించగలుగుతాడు. అదే ప్రైవేట్ డ్రైవర్ వస్తారు, ఆయనకి ఏమనుభవం సార్. ఇప్పుడు రీసెంట్ గా పొద్దున 7:05కి కరీంనగర్ 2 డిపో బస్సు హైర్ బస్సు యాక్సిడెంట్ అయింది సార్. వాళ్ళకి 2-3 కుటుంబాలు ఇంజూర్ అయి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఆలోచించండి ప్రజలు, మీరు కూడా ఆలోచించండి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అనుభవంతో కూడిన డ్రైవింగ్ ఎలా ఉంటుంది, అనుభవం లేని డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఆలోచించాలి ప్రభుత్వం కూడా. మీరు చెప్పండి, ఇది ఈరోజు ప్రభుత్వం ఏమో సానుకూలంగా స్పందిస్తుందని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది కార్మిక సంఘాల ప్రోత్సాహంతోనే ఆందోళన చేస్తున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చే వాయిస్ వస్తుంది, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పిండు. మేము చేయబట్టి ఆర్టీసీ కార్మికులు చేయబట్టే రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిండు. ఎందుకంటే మా కండక్టర్లు కానీ మా డ్రైవర్లు కానీ కేసీఆర్ గారు పనిచేయట్లేదు. మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలా బాగా పనిచేస్తుంది, పిఆర్సీలు ఇస్తుంది, మాకు సపోర్ట్ చేస్తుంది, మాకు అండగా ఉంటుందనే మనసుతోని మేము చేస్తే మాకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాకు సమ్మె కోసం మమ్మల్ని ప్రయాణం సాగిస్తాడు. ఆయనకు కూడా న్యాయం కాదు. అందరికి అన్ని పథకాలు ఇచ్చిండు. ఆర్టీసీ అనేసరికి పైసలు లేవు అని మాట్లాడితే ఇప్పుడు రైతు బంధు ఎట్లా పడుతుంది, మళ్ళీ మహిళలకు మహాలక్ష్మి పథకం ఎట్లా పడుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఎట్లా అయింది, పైసలే లేవా కాదు. ఎన్నో చేస్తాడు, ఇందిరా మిన్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ ఆర్టీసీ వాళ్ళకి ఏం లేదా, ఇచ్చిన హామీ కదా తను చేయాలి కదా. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అభిప్రాయం అయితే ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగుల ఆ సమస్యలను నెరవేర్చాలి, సమస్యలను తీర్చే వరకు కూడా మా సమ్మె బాట కొనసాగిస్తామంటూ హన్మకొండ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.